ఇలా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానం, మనము వినవలసిన వాగ్దానం, అది చూద్దాం. మలాకీ గ్రంథంలో నుండి 1వ అధ్యాయం 6వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడి వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మను అడుగగా, మీరు ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. అవును, వాస్తవానికి సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా నాయన, తండ్రి, ప్రభువా అని ప్రభుని యేసుక్రీస్తుకు మొరపెట్టుకుంటూ ఉంటున్నారు. మరి ఈ దినమునైతే మరి ముఖ్యంగా ఉపవాస దినములలో 18వ దినానికి మనం వచ్చినాం. అయితే నాయన, తండ్రి అని మొరపెట్టుకుంటున్నటువంటి ఆ ఆత్మే నీలో ఉన్నది. ఈ ఆత్మ ద్వారా దేవునికి మనం మొరపెడుతూ ఉన్నాం. కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రత్యేక స్థానాన్ని మనం ఇవ్వడం లేదు. అవును, దేవునితో మనము ఐక్యమై ఉండాలి. ఆ తండ్రితో, ఆ తండ్రి యొక్క మహిమకు మనమును సమరూపముగా ఉండాలి అనుకుంటే, మరి ఉపవాసమును ఆచరించుతున్న సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు అనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అడిగేది ఇది. మనము నిర్లక్ష్యం పెడుతున్నాం. కారణం ఏంటంటే ఉపవాసం ఉంటున్నామే కానీ మన లోకపరమైనటువంటి క్రియలన్నిటిని కూడా ఆచరిస్తూనే ఉన్నాం. లోకపరమైనటువంటి మర్యాదకు మాత్రమే మనము మరి ఆశపడుతున్నాం, ఆరాటపడుతున్నాం. కానీ దేవునిలో మర్యాదను మనము కాపాడుకోవాలి. ఆయనను మనము ఘనపరచాలి. ఆయన నామమును మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్య పెట్టకూడదు అని అటువంటి విశ్వాసులు మరి క్రైస్తవ సంఘములలో కనిపించడం లేదు. ఉపవాసం ఉంటున్నాం, ఆహారాన్ని మాత్రమే, శరీరంకు కావలసిన ఆహారాన్ని మాత్రమే విడిచిపెడుతున్నాం తప్ప లోకపరమైనటువంటి సమస్తమైన ఆహారమును మనము, ఆత్మకు కావలసిన ఆహారమును విడిచి మరి సమస్తమైన లోకపరమైన ఆహారం కొరకు ఎదురు చూస్తూ, ఆరాటపడుతూ, అరువులు చేస్తూ మరి పరిగెత్తుతూ ఉన్నాం. దీనిని ప్రభు అంటున్నాడు. నాయనా, తండ్రి అని ప్రభువులు వారికి మొరపెట్టుకుంటున్నాం. అంతేకాదు, నీవే నాకు యజమానుడు ప్రభువా. మరి ఆయనకు లోబడుతున్నావా నువ్వు? ప్రియమైన దేవుని బిడ్డ, ఆ తండ్రికి ప్రియమైన కుమారుడు, కుమార్తెగా ఉంటున్నావా? ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఈ రీతిగా మరి ప్రభువుల వారికి మనం ఏం మాత్రము లోబడుతూ ఉన్నావు? ఒక కుమారుడుగా లోబడుతున్నావా? ఒక కుమార్తెగా లోబడుతున్నావా? ఒక యజమానుడికి దాసుడుగా నువ్వు లోబడుతున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన మనల్ని మనం చేసుకోవాలి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునే నిర్లక్ష్య పెడుతున్నటువంటిది. కేవలము ఉపవాసమని క్రమాన్ని ఆచరిస్తున్నావు, కానీ ఆ ఉపవాస క్రమములో నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని అస్సలు విడిచిపెట్టడం లేదు. వాటిని పట్టుకొని లోకపరమైన మర్యాద కొరకు వేలాడుతూనే ఉన్నావు. కనుకనే మరి మరలా ఈ రీతిగా నిర్లక్ష్య పెడుతూ కూడా మేము ఏ రీతిగా మిమ్మల్ని నిర్లక్ష్య పెడుతాం ప్రభువా? ఏ రీతిగా మిమ్మల్ని మీ నామమునకు అపకీర్తి తెస్తున్నాం ప్రభువా? మీ నామమునకు ఆయాసకరంగా బ్రతుకుతున్నాం ప్రభువా? మీ నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం ప్రభు అని మాత్రము ఆయన్ను మనం ప్రశ్నించే స్థాయిలోకి వెళ్ళిపోతూ. అందుకే ప్రభు అంటున్నారు,
ఇన్ని చేస్తున్నావు, లోకపరమైన క్రియలన్నిటినీ ఆచరించి మరి ఏ రీతిగా నిర్లక్ష్య పెడుతున్నాం ప్రభు అంటున్నావంటే ఒక్కసారి ఆలోచించాలి. దేవుని మర్యాద కొరకు అసలు పాకులాడడంలే, లోక మర్యాద కొరకు మాత్రమే ప్రాకులాడుతూ ఆ మర్యాద కావాలని లోకాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ దినము నుండి అయినా సరే నువ్వు గ్రహించగలిగినట్టే దేవుని నామమును ఎత్తుకొని 45 రోజులు లోకమును విడిచి ప్రభువును తలచి ప్రభువుతో నడు, ప్రభువులో జీవించు, ప్రభు వాక్యం నందు ఆకలిగొని ప్రభు వాక్యం కొరకు ఆరాటపడుతూ ఆశపడుతూ ఆయన నిర్లక్ష్య పెట్టకుండా ఆయన మర్యాద పరిచే వారిగా, ఆయన మర్యాదను మనం పొందుకునే వారిగా ఉండాలని ప్రభువు నామంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇట్టి మాటలు వీక్షించిన ప్రతి ఒక్కరూ వినగలిగితే అట్టి మాటలు వారి హృదయములలో ఖచ్చితంగా నీరు గట్టి ఫలిస్తుంది గాక. ఖచ్చితంగా అట్టి వారి హృదయములలో నీరు గట్టి ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, అవును ప్రభా, మీ మర్యాదను మేము విడిచి మీ నామమును నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం. లోక మర్యాదను కొరకు లోకమును పట్టుకొని వేలాడుతూ మరి ఒక్క ఉపవాస క్రమంలో మేము విడిచిపెడుతున్నది శారీరక సంబంధించిన ఆహారమే తప్ప మిగిలిన లోకపరమైనటువంటి ప్రతి ఒక్క దానిని మేము ఆశ కలిగి వాటి మీద ఆరాటంతో జీవిస్తున్నాం. ఇట్టి వాటి నుండి మేము విడుదల పొందుకొని మీ మర్యాద కొరకు ప్రాకులాడేవారుగా, మీ నామమును నిర్లక్ష్య పెట్టకుండా మీ నామమునందు భయభక్తులు కలిగి జీవించడానికి కృపచూపమని బ్రతిమలాడుకుంటూ, తండ్రి నాయన, ఇదిగో ఇప్పుడే వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగిన హృదయమును దయచేయమని నాయన, ప్రతి ఒక్కరిని మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ నన్ను నేను నిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.